టెస్టులో టీమిండియా ఘన విజయం అందుకుంది. రెండో టెస్టుకి భారీ అంచనాలతో బరిలో దిగుతోంది. అశ్విన్, జడేజా వంటి సీనియర్ స్పిన్ ఆల్రౌండర్లకు రెస్ట్ ఇచ్చి జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో ఆడిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు శుభ్మన్ గిల్ ఫిట్నెస్ సాధించడంతో రెండో టెస్టులో టీమిండియా తుది జట్టు కూర్పు పెద్ద ఛాలెంజ్ గా మారింది. రోహిత్ ఎంట్రీతో టీంలో భారీ మార్పులు జరగనున్నాయి. గాయం నుంచి గిల్ కోలుకొని రావడంతో వన్ డౌన్ లో గిల్ ఆడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక ఫస్ట్ టెస్ట్ లో పెర్ఫార్మ్ చేయాలని దేవదత్ పడిక్కల్ మరి వేటు పడ్డం ఖాయం. అయితే రాహుల్ ఓపెనర్ గా మంచి టెంపో సెట్ చేయడంతో రోహిత్ ని వన్ డౌన్ లో ఆడాలి అని గిల్ ని డౌన్ ది ఆర్డర్ పంపించాలని మాజీల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అశ్విన్ బరిలో దిగే అవకాశం ఉంది. పిచ్ స్పేస్ తో పాటు స్పిన్ కి అనుకూలించడంతో అశ్విన్ బరిలోకి దిగుతాడని సమాచారం. ఆస్ట్రేలియాలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ మంది ఉండడంతో అశ్విన్ మంచి ఆప్షన్ అని టీం భావిస్తుంది. ఇక షమి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందే అని సెలెక్టర్లు చెప్పడంతో అదే బౌలింగ్ అటాక్ తో బరిలో దిగనుంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోయి నిరాశలో ఉన్న ఆస్ట్రేలియా టీమిండియా కోసం కొత్త ఆల్రౌండర్ ని సిద్ధం చేస్తుంది. మిచెల్ మార్ష్ స్థానంలో బరిలోకి దింపనుంది. అయితే ఇప్పుడు హెజల్వుడ్ గాయం కారణంగా స్కాట్ బ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక టీం ఇండియాకు స్కాట్ బోలాండ్ రూపంలో ప్రమాదం ఉంది. టీమిండియాపై స్కాట్ బోలాండ్ కు మంచి రికార్డు ఉంది. ఇక ఇండియల్గా స్కాట్ బ్లాండ్ కు వికెట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడితే ఇక టీమిండియాకు తిరుగుండదు. అద్భుతమైన బౌలింగ్ తో ఆస్ట్రేలియాని ఇంటికి పంపించిన బుమ్రా సెకండ్ టెస్ట్ లో ఎంత మేరకు ప్రభావం చూపుతాడో చూడాలి. ఏమాత్రం ఫామ్ లో లేని రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తే ఆస్ట్రేలియాకి పెద్ద సవాలే అని చెప్పాలి. డబ్ల్యూటీసీ ఫైనల్ కి అర్హత సాధించాలి అంటే ఈ సిరీస్ ఇద్దరికీ కీలకం కావడంతో ఈ మ్యాచ్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.